బృందం తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు అధికారులను విచారించిన సిట్ తాజాగా రాజకీయ నాయకులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్యలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకి జూబ్లీహిల్స్లోని విచారణాధికారి ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో జరిగిన ట్యాపింగ్ వ్యవహారంలో వీరి పాత్రపై కూడా ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక విచారణ బృందం తన దర్యాప్తుని ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు అధికారులు విచారించిన సిట్ తాజాగా రాజకీయ నాయకులపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమూర్తి లింగయ్యలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకి జూబ్లీహిల్స్లోని విచారణాధికారి ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో జరిగిన ట్యాపింగ్ వ్యవహారంలో వీరి పాత్రపై ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక విచారణ బృందం తన దర్యాప్తుని ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురు అధికారులను విచారించిన సిట్ తాజాగా రాజకీయ నాయకులపై దృష్టి సారించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, ఏంటి మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ నాయకులపై పడ్డంతో ఏంటి ఎలా ఉండబోతోంది? అంటే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక ఒలికి తీసుకొచ్చేందుకు సిట్టు అధికారులు మొత్తమే దూకుడు పెంచిందని చెప్పుకోవాలి సీతారామరాజు. ఎందుకంటే ఆల్రెడీ గతం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మందిని కూడా విచారించడం జరిగింది. దీంట్లో కస్టోడియల్ విచారణలో కూడా ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రధాన అంటే సూత్రధారి తనే అని చెప్పుకోవాలి. కర్మకర్త క్రియ అని ప్రభాకర్ రావు పేరు కూడా బయటికి రావడం జరిగింది. ఈ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం అని చెప్పి గతంలోనే ఆల్రెడీ తిరుపతి అన్న కానీ, భుజంగరావు కానీ, ప్రణీత్ రావు కానీ అందరూ చెప్పడం జరిగింది. దాంట్లోనే భాగంగా ఒక్కొక్కరికి నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితులు అందిస్తున్నాం. కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీని, ఇటు బీజేపీ పార్టీని, మిగతా అందరి పార్టీలకు సంబంధించిన వ్యాపారవేత్తలందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడేటువంటి పరిస్థితి సిట్టు అధికారుల దగ్గర ఉంటే పక్క సమాచారం ప్రకారమే ఇప్పుడు ఆల్రెడీ మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్టు జైపాల్ యాదవ్ కానీ, లింగయ్య కానీ వీళ్ళకి నోటీసులు చేస్తారు. మరి వీళ్ళకి నోటీసులు ఎందుకు ఇచ్చారు అంటే వీళ్ళ ఫోన్ కూడా ట్యాపింగ్ అయినది ప్రధానమైన ఒక ఆరోపణ. ఎందుకంటే గతంలో కూడా చాలా మందికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులే కానీ కూడా ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డారు అని చెప్పి చాలా మంది కూడా ఆరోపణ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ పోతున్నారు అని దానిపైన కూడా గతంలో కూడా ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం నుంచి జరిగినటువంటి ఆస్థానం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డ పరిస్థితి కూడా చూసాము. అందుకే ఇప్పుడు కూడా బీజేపీ పార్టీలో నేతలు కానీ ఎవరైతే అందరూ కూడా చాలా మంది కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జైపాల్ యాదవ్ కానీ, లింగయ్య కానీ వీళ్ళకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి రేపు 11 గంటలకు హాజరు కావాలని చెప్పినట్టు నేపథ్యంలో రేపు 11 గంటలకు సిట్టు కార్యాలయానికి వచ్చిన తర్వాత అసలు వీళ్ళ దగ్గర నుండి ఎటువంటి స్టేట్మెంట్ తీసుకోబోతున్నారు, వీళ్ళకి సంబంధించినటువంటి ఆపరేటింగ్ ఏ విధంగా జరిగింది దానిపైన కూడా మొత్తం మీద సిట్టు అధికారులు కూడా సేకరించేటువంటి పనులు కూడా అందరూ వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటువంటి ఇంకా చాలా మందికి ఉన్నటువంటి దాదాపు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్ సిట్టు అధికారుల దగ్గర ఉన్నటువంటి పిన్ డ్రైవ్ కానివ్వండి, ఆడిట్ కానీ ఏదైతే స్వాధీనం చేసుకుని దాంట్లో వందల వేల సంఖ్యలో కూడా ఫోన్ నెంబర్స్ ఉన్నటువంటి పరిస్థితి, చాలా మంది కూడా ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డారని చెప్పేసి అభియోగం ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కూడా తన ప్రణీత్ రావును కూడా భుజంగరావు తిప్పదని విచారించినప్పటికీ కూడా కేవలం తను చెప్పడంతో మేము ఆదేశాలతో కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డామని చెప్పి చెప్పినటువంటి అక్కడ పారిశ్రామిక విధులు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానివ్వండి, మనీ లాండరింగ్ చేస్తున్న నేపథ్యం కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని గతంలో కూడా ఉన్నటువంటి సమాచారం అయితే ఉన్నది. ఓకే, రైట్. థ్యాంక్ యూ దుర్గేష్.